హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTH 4-2 బీటెక్లో ప్రొవిజనల్ ఎలెక్టివ్స్లో ఏఐ టెక్నిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టిప్స్ టు పాస్ చెప్పమని చెప్పేసి స్కోర్ చేయడానికి కూడా అడుగుతున్నారు చాలామంది. అందుకని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సిలబస్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను, దాన్ని చూస్తూ ఇది ఫాలో అవ్వండి. అయితే ఏఐ టెక్నిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయండి. మీరు వచ్చేసరికి ఇందులో ఫస్ట్ వచ్చేసరికి 5th యూనిట్ చదవండి, అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ టెక్నిక్స్. ఎందుకంటే ఇది సింపుల్గా అయిపోతుంది మీకు. అందులో వచ్చేసరికి లోడ్ ఫోర్కాస్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ మోటార్స్, అంటే ఏఐ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా ఇది చేస్తారని. జనరల్గా స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ మోటార్స్ ఫజీ లాజిక్ కంట్రోలర్ యూజ్ చేసి చేయొచ్చు. సో అలా అప్లికేషన్స్ ఎలా ఇదేంటని చెప్పేసి అడుగుతారనమాట. సో ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అది కూడా అంతే. ఇక మ్యాక్సిమం నాకు తెలిసి అందుట్లో 2 ఏరియా సిస్టమ్ ఉంది చూసారా, ఆ 2 ఏరియా సిస్టమ్ మీద లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్లో ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ రావడం ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ మోటార్స్ మీద వస్తుంది. సో అది సింపుల్గా ఎంత థియరీ ఉంటే అంత రాసేయడమే, పెద్ద ఎక్కువ రాదు, ఇది ఉండదు. 5th యూనిట్ అయితే సింపుల్గా అయిపోతుందండి మీకు. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ యూనిట్కి రండి. ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి మీకు ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి చూసారా, ఆర్కిటెక్చర్స్, న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, మల్టీ లేయర్ అని, సింగిల్ లేయర్ అని ఇలా ఉంటాయి. సో అవన్నీ ఖచ్చితంగా దాని మీద అయితే ఒక క్వశ్చన్ ఇస్తాడు, అదొకటి. నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్, వాట్ ఆర్ డిఫరెంట్ లెర్నింగ్ ప్రాసెస్, సూపర్వైజర్డ్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజర్డ్ లెర్నింగ్ అని, ఇలా 3 ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. సో దాని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది ఉంటే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సూపర్వైజర్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజర్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి సెపరేట్గా ఇచ్చాడు కదా. ఇస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఈ 3 ఇస్తాడు. ఓకేనా, ఖచ్చితంగా అయితే ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 2కి వెళ్ళండి. ఇందులో వచ్చేసరికి బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథం వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత నాకు తెలిసి ఇందులో హోప్ ఫీల్డ్ నెట్వర్క్ ఒకటి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక ఇందులో వచ్చేసరికి మల్టీలేయర్ పర్సెప్ట్రాన్కు సంబంధించిన కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ ఈక్వేషన్ అనాలిసిస్ అది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇందులో మీకు నాకు తెలిసి ఈ న్యూరల్ నెట్వర్క్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి, సిగ్మా ఫంక్షన్ అని, సిగ్మాయిడల్ ఫంక్షన్స్ అని ఇలా ఉంటాయి. అవి ఖచ్చితంగా అయితే చూసుకోండి, ఇస్తే ఇవ్వచ్చు ప్రాపర్టీస్ కూడా. సో దాని తర్వాత యూనిట్ 2 అయిపోయింది. ఇక యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే ఫజీ లాజిక్, ఇది సెపరేట్, ఏఐలో ఇది సెపరేట్. జనరల్గా 3 రకాలు ఉంటుందండి ఒక మీ సిలబస్ ప్రకారం. ఒకటి వచ్చేసరికి ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్, రెండోది వచ్చేసరికి ఏంటంటే ఫజీ లాజిక్, మూడోది వచ్చేసరికి ఏంటంటే జెనెటిక్ అల్గోరిథమ్స్. ఈ 3 కలిపి ఉంటాయి. రాజశేఖరన్ పైన ఒక బుక్ ఉంటుంది చూసారా, దాంట్లో ఉంటాయి మొత్తం. అయితే యూనిట్ 3లో ఫజీ లాజిక్ ముందు మాత్రమే వెళ్ళమాకండి, ఎందుకంటే చాలా హెవీ సిలబస్ అది. మీకు కనిపించడానికి ఇక్కడ తక్కువ ఉంటుంది, కానీ నాకు తెలిసి ఇందులో డీఫజిఫికేషన్ మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫజీ ఇన్ఫరెన్స్ సిస్టమ్ గురించి అడుగుతాడు, లేకపోతే వాట్ ఆర్ మెంబర్షిప్ ఫంక్షన్స్ అని కూడా అడుగుతాడు, లేదా ప్రాపర్టీస్ ఆఫ్ ఫజీ సెట్స్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కార్టీషియన్ సిస్టమ్ అండ్ ఫజీ సిస్టమ్, సారీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫజీ అండ్ క్రిస్ప్ ఖచ్చితంగా ఇస్తాడండి. కంపారిజన్ బిట్వీన్ ది ఫజీ సెట్స్ అండ్ క్రిస్ప్ సెట్స్. ఓకేనా, ఫజీలో మెంబర్షిప్ ఫంక్షన్స్ గురించి ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. అందుట్లో మెంబర్షిప్ ఫంక్షన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ ట్రెపెజాయిడల్ అని, ట్రయాంగులర్ అని, ఇవన్నీ ఉంటాయి. అసలు ఫజీ సెట్స్లో లింగ్విస్టిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, సో వాటి గురించి అడుగుతాడు. ఓకేనా, సో 0-1 ఈ మధ్యలోనే తీసుకుంటాం వాల్యూ ఫజీకి, క్రిస్ప్ అలా ఉండదు. అయితే ఇందుట్లో ఫజిఫికేషన్ మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డీఫజిఫికేషన్ మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రాయిడ్ మెథడు ఇలా ఉంటాయి. సో 3 రకాల మెథడ్స్ ఉంటాయి అందుట్లో. సో అది కూడా ఇంపార్టెంటే. వాట్ ఆర్ ద డిఫరెంట్ డిఫజిఫికేషన్ మెథడ్స్, వాట్ ఆర్ ద ఫజిఫికేషన్ మెథడ్స్, వాట్ ఈస్ ద ఫజీ రూల్ బేస్డ్ డేటాబేస్,
దాని బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ బ్లాక్ డయాగ్రామ్ నుంచే ఇందులో డిఫెసిఫికేషను, ఫజిఫికేషను, ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఫజీ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ డయాగ్రామ్ ఒకటి చూసుకోండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక షార్ట్ క్వశ్చన్లు ఇస్తే ఫజీ ప్రాపర్టీస్ మీద, ఫజీ క్వాంటిఫైర్స్ మీద ఇస్తాడు. ఇక తర్వాత వచ్చేసరికి యూనిట్ 4 జెనెటిక్ అల్గారిథమ్స్. ఇది మీకు అర్థం కాదండి, నేను చెప్తున్నాగా, మ్యూటేషన్ మీద ఉంటుంది అంతా కూడా. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అది. ఇందులో నాకు తెలిసి ఫిట్నెస్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. మనిషి జీన్స్ వాటిని తీసుకొని ఆర్టిఫిషియల్ జెనెటిక్స్ కింద కన్వర్ట్ చేయడం అంతే. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే జెనెటిక్ ఆపరేటర్స్ ఒకటి ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఫంక్షన్ ఒకటి ఇంపార్టెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ ఓవర్స్, సింగిల్ సైట్ క్రాస్ ఓవర్, 2 పాయింట్ క్రాస్ ఓవర్, మల్టీ పాయింట్ క్రాస్ ఓవర్, యూనిఫామ్ క్రాస్ ఓవర్, ఇవి ఉన్నాయి కదా, మ్యాట్రిక్స్ క్రాస్ ఓవర్ అని రకరకాల క్రాస్ ఓవర్స్, అది ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్ ఇస్తే వాట్ ఈజ్ ఇన్వర్షన్, వాట్ ఈజ్ డిలీషన్, దాని మీద ఇస్తాడు. ఇక తర్వాత వాట్ ఈజ్ ఏ మ్యూటేషన్ ఆపరేటర్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యూటేషన్ అండ్ ఇట్స్ ప్రాసెస్, దాని గురించి అడుగుతాడు, ఓకేనా. సో ఇక ఫైనల్గా వచ్చేసరికి ఇస్తే షార్ట్ క్వశ్చన్లో కన్వర్జన్స్ ఆఫ్ జెనెటిక్ అల్గారిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఈ 5 యూనిట్లు ఈ ఆర్డర్లో వెళ్ళండి. 5th యూనిట్, 1st యూనిట్, 2nd యూనిట్, 3rd యూనిట్ అండ్ ఫైనల్లీ 4th యూనిట్. ఇలా చదువుకుంటే మీకు ఈజీ అయిపోయింది. ఏ టెక్నిక్స్ పెద్ద కష్టంగా అనిపిస్తుంది కానీ ఏమి ఉండదండి, ఈజీయే, ఓకేనా. సో కరెక్ట్గా రాసుకుంటే కరెక్ట్గా రాసుకున్నంత ఉంటుంది. అయితే ఇందులో డయాగ్రామ్స్ ఎక్కువ ఉండవు, థియరీ ఎక్కువ ఉండదు. ఫజీ లాజిక్ మీద మాత్రం హెవీ సిలబస్ ఉంటుందండి. ఎందుకంటే అందుట్లో వచ్చేసరికి ఆ బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పాను, ఇన్పుట్ దగ్గర ఏమో క్రిస్ప్ సెట్స్ని ఫజీ సెట్స్ కింద మారుస్తాం, ఓకేనా. ఫజీ సెట్స్ నుంచి డేటాబేస్ అంటే రూల్స్ ఫామ్ చేస్తాం. రూల్స్ ఎలా ఫామ్ చేస్తాం, లింగ్విస్టిక్ వేరియబుల్స్ అంటే, లింగ్విస్టిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, మనం 1 2 3 4 తీసుకోము ఫజీలో. వెరీ లార్జ్, ఎక్స్ట్రీమ్లీ వెరీ లార్జ్, వెరీ స్మాల్, ఎక్స్ట్రీమ్లీ వెరీ స్మాల్, ఇలా మన కన్వీనియన్స్ బట్టి తీసుకుంటాం. వాటిని లింగ్విస్టిక్ వేరియబుల్స్ అంటాం. మెంబర్షిప్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మరి ఈ లింగ్విస్టిక్ వేరియబుల్స్ని ఒక షేప్లో చూపించాలి కాబట్టి రకరకాల మెంబర్షిప్ ఫంక్షన్స్ ఉంటాయి. ట్రయాంగులర్ మెంబర్షిప్ ఫంక్షన్ అని ట్రయాంగిల్ షేప్లో, సిగ్మాయిడల్ మెంబర్షిప్ ఫంక్షన్ అని సిగ్మాయిడల్ షేప్లో, ట్రెపిజాయిడల్ మెంబర్షిప్ ఫంక్షన్ అని ట్రెపిజాయిడల్. జనరల్గా వచ్చేసరికి ట్రయాంగులర్ మెంబర్షిప్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. సో ఇలా ఉంటుంది. ఆ తర్వాత వాటికి రూల్స్ ఫామ్ చేయాలి. ఏం రూల్స్ అప్లై చేస్తాం, ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం, అండ్ ఆర్ యూజ్ చేస్తాం మధ్యలో, అండ్ కానీ ఆర్ కానీ. సో యూజ్ చేసి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, లేకపోతే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. సో ఇందుట్లో ఇన్పుట్స్ ఎన్నైనా ఉంటుంది, ఒక అవుట్పుట్ ఉంటుంది. మల్టిపుల్ ఇన్పుట్స్, సింగిల్ అవుట్పుట్, మల్టిపుల్ ఇన్పుట్స్, మల్టిపుల్ అవుట్పుట్స్. అలా దీని నుంచి ఫైనల్గా డీఫజిఫికేషన్ మెథడ్ యూజ్ చేసి, సెంట్రాయిడ్ మెథడ్ ఏదో ఒకటి యూజ్ చేసి మళ్ళీ ఫజీ సెట్స్ని ఏదైతే ఫస్ట్లో క్రిస్ప్ నుంచి ఫజీ సెట్స్లో కన్వర్ట్ చేసాం వాటిని మళ్ళీ క్రిస్ప్ సెట్స్ కింద కన్వర్ట్ చేస్తాం. దాట్స్ ఇట్.